HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అట్లానే కాదు మేడం, మీరు ఒక విషయం చెప్పండి మేడం. మీరు అడిగిన డాక్యుమెంట్స్ ఇస్తాం. ఆయన చనిపోయారు. ఆయన ఏంటి ఆవిడ కూడా తీసుకొచ్చేస్తుంది. మా డెత్ సర్టిఫికేట్ మా తమ్ముడు చనిపోయినా కంప్లైంట్ తీసుకొని అనలేదు కదా. తీసుకొని అనలేదండి. మీరేమన్నారు ఇప్పుడు బయటకు వచ్చి ఆవిడ కూడా పెట్టుకుంటారు కానీ బ్రాంచ్ మేనేజర్ మీరు బ్యాంక్ లో చేస్తారు, మీ పేరు పెట్టేసుకుంటారా? మేము మా బంగారం తెచ్చి మీకు ఇస్తాము, మీ పేరు పెట్టుకుంటారా? చెప్పండి. ఎవరో డెత్ సర్టిఫికేట్ వాళ్ళ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను పెట్టి సబ్మిట్ చేస్తే మీరు ఇచ్చేస్తారా నాకు? నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇవ్వలేదు అని ఇప్పుడు చెప్తారు. అసలు డెత్ సర్టిఫికేట్ ఆవిడ ఎలా తెచ్చింది? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీకు తెలియలేదు. మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చెప్పండి. మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చెప్పండి. ఆవిడ నిలబడి ఏదైనా సరే మాట్లాడండి, ప్రొసీజర్ ప్రకారమే మాట్లాడండి. కాదంటలేదు. ఏమన్నాడు? ఆవిడ తీసుకొచ్చిస్తుంది, ఆవిడ తీసుకొచ్చిస్తే నేను తీసుకుంటా అన్నాడు. ఆయన పేరు తెస్తేనే ఇస్తామన్నారు. ఇప్పుడు తెస్తేనేమో మాకు ఫ్యామిలీ సర్టిఫికెట్ తెస్తే మేము ఇవ్వమంటున్నారండి. బంగారం తెచ్చి పెట్టారండి. మాది మా ఆడవచ్చు కాదు. నా దగ్గర ఎంత ఉన్నది? నా దగ్గర 30 కాసులు మా పాప అనుకుంటే తీసుకొచ్చారండి. మా తమ్ముడు పోలీస్ నాగేంద్ర బాబు అయితే మా పాప చనిపోతే బంగారం తీసుకొచ్చాడు మా బాబు. మా తమ్ముడు తీసుకొచ్చి నాకు కొంచెం డిఫరెన్స్గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. వాడు పెట్టుకున్న తర్వాత ఎక్కడ బ్యాంకులో పెట్టింది మాకు తెలియదు. నా దగ్గర జాగ్రత్తగా ఉన్నట్టు అన్నాడు. అన్న తర్వాత సంవత్సరాల నుంచి ఎత్తుకుతున్నాం. ఏమేమి బ్యాంకులు ఎత్తారే? జంక్షన్ యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, ఎస్పీఎఫ్ అన్నీ ఎత్తుకామండి. ఎక్కడ లేదన్నారు వాళ్ళు. ఎక్కడ లేదన్నారు. అన్న తర్వాత మొన్న ఏం తెలిసిందంటే మాకు ఇక్కడి నుంచి మా తమ్ముడు ఫోన్కి మెసేజ్ వచ్చింది. అలాని ఎవరో మా తమ్ముడిది డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేశారు. మా తమ్ముడిది ఎవరో మనిషి తీసుకొచ్చి ఇక్కడ చేస్తే భార్య తేవాలి, పిల్లలు తేవాలి. అంతేనమ్మ జరిగింది. మా ఆయన గారి వేరే అమ్మాయి తెచ్చిందని వేరే వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పారు. వచ్చింది. ఎలా వచ్చిందో నాకు తెలిసింది. నా డెత్ సర్టిఫికేట్ నా దగ్గర ఉండగా ఇంకొక అమ్మాయికి అసలు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు మాకు ఆ అమ్మాయి ద్వారాగా తెలియదు. ఎలా తెచ్చింది, డెత్ సర్టిఫికేట్ ఎందుకు తెచ్చింది? ఎలా ఇప్పుడు మేనేజర్ గారిని అడిగితే మేము ఇవ్వమ్మా, ఆవిడ పేరు ఎవరో మరి మా తమ్ముడు బ్యాంకులో ఆవిడ ఎలా తెలుస్తో మేనేజర్ కింద ఉండేదట. ఆవిడ మాకైతే తెలియదు. ఆవిడ మేనేజర్ కింద ఉండేదట. మరి ఆవిడకి మా తమ్ముడికి ఎలా తెలుసో మరి ఆవిడ ద్వారా ఇక్కడ పెట్టి నామిని ఆవిడ పెట్టుకుందట. బంగారం తీసుకొస్తే ఆ నామిని ఆవిడ పేరు ఎలా పెట్టుకుంది అసలు? అదండి మాకు కావాల్సిన. మేనేజర్ గారిని అడిగితేనేమో ఇలా మమ్మల్ని పొమ్మన్నారు. నామినీగా ఆవిడ పేరు ఉంది అన్న. పేరు పెట్టుకున్నారు. ఎలా తెలుసు మేడం మీకు? నేను ఇక్కడికి వచ్చామండి, బ్యాంక్ వచ్చాము. వచ్చిన తర్వాత మాకు తెలుసు నామినీగా డెత్ సర్టిఫికేట్ ఆవిడ ఇచ్చారండి.
తీసుకొచ్చి డెత్ సర్టిఫికేట్ అన్నది డెత్ సర్టిఫికేట్ వైఫ్ కి ఇవ్వాలండి, ఇస్తే లేదా wife కి పిల్లలకి ఇవ్వాలండి, ఇవ్వాలి. మాకు ఇవ్వాలి. ఆల్రెడీ వచ్చేసిందండి, ఆ రోజు దగ్గర తెచ్చుకుని ఉంచుకున్నది మళ్ళీ మరి అమ్మాయి ఎవరో 2 తీసుకొచ్చి సంవత్సరాలకి ఎవరు ఎవరు ఇచ్చారు? ఇచ్చారు? వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎలా తీసుకున్నారు? వదిలేండి ఆయన చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళు ఎలా తీసుకున్నారు? మాకేమో వస్తే మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు మేనేజర్ గారిని ఎలా వెళ్తే బయటకు వెళ్ళిపోమన్నారు. వివరాలు ఏమైనా చెప్పారా మీకు? ఏమీ చెప్పలేదండి. వివరాలు ఏమో చెప్పండి అమ్మా, అసలు ఎలా పెట్టాడో ఎంత పెట్టాడో మాకు చాలా ఉండాలి బంగారం, ఎక్కడ పెట్టిందో మాకు తెలియలేదమ్మా అంటే చెప్పట్లేదండి. అప్పుడు నేను చెప్పమంటున్నాను, నేను చెప్పండి అమ్మా అసలు ఎంత పెట్టాడో ఏంటో, మేము పెట్టిన మా బంగారం ఎంత ఉందో, ఇక్కడ ఎంత ఉందో, ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నామంటే అప్పుడు మేనేజర్ గారు చెప్పట్లేదు. సంవత్సరం అవుతుందండి. 2024 మార్చి 9 చనిపోయింది. అప్పటి నుంచి ఎత్తికారండి బంగారం. మా మరదలు, మా నాన్నలు వాళ్ళందరూ ఎక్కడుందో అని ఎత్తికారు. మొత్తం ఎత్తికారంటండి, తెలియలేదంటండి, ఎక్కడున్నది తెలియలేదంటండి బంగారం. తర్వాత ఇట్లా తీస్తే ఇలా అని మేము మెసేజ్ వచ్చిన దాన్ని బట్టి మేము వస్తే ఇక్కడైతే ఉండటం అయితే ఉంది మీ తమ్ముడు గారు అని చెప్పారండి మేనేజర్ గారు. అంతవైతే మీ తమ్ముడు గారు ఉంది కానీ ఇవ్వం మేము అంటున్నారండి మేనేజర్ గారు. జరిగింది అది. నామినీ పేరు ఏమని చెప్పారు? నామినీ పేరు కూడా చెప్పలేదండి. ప్రభావతి నామినీ ఎవరో దావులూరు ప్రభావతి అని పెట్టారండి. అంటే గతంలో బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ చేశారు. మేనేజర్ అండి గతంలో కొన్ని ఇక్కడ మాకైతే తెలియదని గతంలో కొన్ని ఈ ఉదంతంపై పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? లేదండి, ఇంకా ఇప్పుడు చేస్తానండి. నేను నా పేరు ఉప్పులేట్ అనిత అండి, నేను లాయర్ని. అయితే దావులూరి నాగేంద్ర కుమార్ గారు, నాగేంద్ర బాబు 2024 కబలూరి నాగేంద్ర బాబు అతను 2024లో మరణించారండి, మార్చి ఫిబ్రవరిలో. వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఎంత బంగారం పెట్టారు అనేది తెలియదండి, ఏ బ్రాంచుల్లో పెట్టారో కూడా తెలియదు. అయితే వాళ్ళు వెతుక్కుంటా ఉన్నారు గత సంవత్సరన్నర కాలంగా. వాళ్ళు బంగారం మా భర్త ఎక్కడ తాకట్టు పెట్టారు అనేది వెతుక్కుంటున్నారు. చనిపోయిన మనిషి వీళ్ళకి వివరాలు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు వెతుక్కుండగా వీళ్ళ డెత్ సర్టిఫికేట్ వేరే వాళ్ళు తీసుకున్నారని వాళ్ళకి గ్రామంలో తెలియటం వల్ల వాళ్ళు కూర్చున్నారు. తర్వాత వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి యూనియన్ బ్రాంచ్ గంగూరులో సబ్మిట్ చేశారు ఆ డెత్ సర్టిఫికేట్ అనేది తెలిసి ఇక్కడికి రాగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆయన కవలూరు నాగేంద్ర బాబు గారు ఇక్కడ బంగారం పెట్టారు తాకట్టులో అని తెలిసింది. అయితే ఆయన పెట్టిన తాకట్టుకి బ్రాంచ్ మేనేజర్ గారు నామినీగా ఉన్నారు. భార్య పేరు కానీ కూతురు కొడుకు పేరు కానీ అక్క పేరు కానీ నామినీగా లేదు కుటుంబ సభ్యులు. ఆవిడ బ్రాంచ్ మేనేజరు ఎలా నామినీ అవుతారు? వాళ్ళున్న యూనియన్ బ్రాంచ్ మేనేజరు ఎలా నామినీ అవుతారో ఒకసారి బ్రాంచ్ వాళ్ళు మనకు చెప్పాలి, యూనియన్ బ్యాంక్ సంస్థ కూడా మనకు చెప్పాలి. గతంలో కూడా ఇదే బ్రాంచ్లో ఆవిడ దావులూరి ప్రభావతి గారు మేనేజర్గా ఉండగా గతంలో ఇదే గోల్డ్ విషయంలో కూడా చాలా గొడవలు జరిగినాయి అనేది విన్నాము, మనకు తెలియదు, విన్నాము అంతే మేమందరం. అయితే ఇప్పుడు వీళ్ళు రాగా బాధితులు వీళ్ళు వచ్చి బ్రాంచ్ మేనేజర్ని అడగ్గా ఇప్పుడున్న బ్రాంచ్ మేనేజర్ గారు నేను ప్రొసీజర్ ప్రకారం చేస్తాను అంటున్నారు. కానీ కుటుంబ సభ్యులు అడిగినా కూడా అసలు ఎంత బంగారం తాకట్లో ఉన్నదని వివరం చెప్పట్లేదు. డబ్బులు కట్టేస్తాము, నేను లీగల్కి పంపించిన తర్వాతే మీకు చేస్తాను, వివరం ఇస్తాను, మీరు పేపర్ మీద రాసి ఇవ్వండి అని ఆవిడ చెప్తున్నారండి. అది ఏంటి, మేము వాళ్ళ లాయర్లు తెచ్చుకోగా మేము మీడియా మిత్రులు సపోర్ట్ అడగగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందు దాకా మాకు సమాధానం చెప్పలేదు. పాపం ఆవిడకి ఒక కొడుకు, హ్యాండిక్యాప్డ్ కూతురు, పాపం ఇద్దరితో ఆవిడ కాలం వెళ్ళబోస్తుంది. ఆవిడేదో ప్రైవేట్ జాబ్ చేసుకున్నారు, చిన్న ఉద్యోగస్తులు. పిల్లల కోసం ఏదో తినక కూడబెట్టుకున్న బంగారం, ఏదో పాత కాలం రోజుల నుంచి ఉన్న బంగారం ఇప్పుడు ఆవిడ ఎవరో బ్రాంచ్ మేనేజర్ సబ్మిట్ చేస్తే ఎవరు అడగాలి? ఇప్పుడున్న ప్రజెంట్ మేనేజర్ గారు అసలు వాళ్ళ బ్రాంచ్కి ఒక నామినీగా నువ్వు ఎలా ఉన్నావు, అసలు వేరే వాళ్ళ సర్టిఫికేట్ కుటుంబ సభ్యులు కాకుండా నువ్వెలా తెచ్చావు అని ఆవిడ అడగకుండా, ఆవిడ కంప్లైంట్ పెట్టకుండా మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఎలా చెప్తామని సమాధానం? ఆవిడ చెప్పాల్సింది ఆవిడ, మనం కాదు. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మనం పేపర్ రాసిస్తేనే వాళ్ళు చెప్తారంట, లేకపోతే చెప్పరంట. మేమైతే ఇప్పుడు డబ్బులు కట్టి విడిపించుకుంటాం, వాళ్ళు మాకు డీటెయిల్స్ అనేది ఇవ్వట్లేదండి. గతంలో ఇదే బ్రాంచ్లో యూనియన్ బ్యాంకు సంస్థ ద్వారా చాలా జరిగినాయి అని విన్నాము. మళ్ళీ ఇదొక వెలుగులోకి వచ్చింది, ఇదొక సంఘటన. దీన్ని పరిగణలోకి తీసుకొని యూనియన్ బ్యాంక్ సంస్థ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. పోలీసులకు కూడా దీని గురించి ఫిర్యాదు చేస్తాం, ఇప్పుడే చేస్తాము. దీనికి వెళ్ళి పెనంలూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము ఆవిడ మీద.
సంస్థ మీదే ఇస్తామండి. సంస్థలో ఆవిడ ఎలా నామినీగా కుటుంబ సభ్యురాలు కాకుండా బ్రాంచ్ మేనేజర్ ఎలా నామినీగా పెట్టుకుంది, వీళ్ళు సబ్మిట్ చేస్తే వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కనీసం కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వాలిగా, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టాలి, లేదా సెకండ్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ కన్నా ఇంటిమేషన్ ఇవ్వాలి. అది ఏమీ లేకుండా అసలు ఆవిడ తీసుకొస్తే ఇచ్చేసారు. ఇచ్చేసారండి మంగాను. మేము విచారిస్తాం. మా ఆయన గారు డెత్ సర్టిఫికేట్ వచ్చిందని పంచాయతీలోకి అప్లై చేయాలి. వీళ్ళు చెప్పాలి ఏమండి వాళ్ళ వైఫ్ కాదు, పిల్లలు కాదు, రిలేటివ్స్ కూడా కాదు, ఈ డెత్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది, మా ఆయన డెత్ సర్టిఫికేట్ ఆ అమ్మాయికి ఎలా వచ్చింది, మాకు మీరు న్యాయం చేయాలి, డెత్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో మాకు కారణం చెప్పాలి. దీని గురించి మాకు ఏమండి వాళ్ళు యాక్సెప్ట్ చేశారా డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తే? డెత్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నారు కానీ సెటిల్మెంట్ అనేది చేయలేదు. అయినా నువ్వు డెత్ సర్టిఫికేట్ అని అడగాలండి ఆ మేనేజర్ గారు. మీరు వచ్చారని మమ్మల్ని అడిగినప్పుడు ఎంత ఉంది అని అడిగిన మేనేజర్ గారు వైఫ్ కాదు, రిలేటివ్స్ కాదు, నువ్వు వైఫ్ కానప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎలా తెచ్చావమ్మా అని ఆవిడ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇన్ని కేసులు ఉన్నాయి కదా నీ మీద, మళ్ళీ ఇదో కేసు చేస్తావా నువ్వు, ఎందుకు వచ్చిందని పోలీసులు చెప్పాలి. లేకపోతే మా ఊరు పంచాయతీ కన్నా ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఆవిడ ఇప్పుడు మమ్మల్ని ఎలా అడగడం ఏంటండి అసలు? ఆవిడ వచ్చిన మా పంచాయతీ మా ఆయన అండి, ఆ అమ్మాయి ఎలా తెచ్చింది అసలు? ఇది మాకు ఇచ్చారండి. ఇప్పుడు మాకు అసలు ఆ అమ్మాయికి ఎలా వచ్చిందో కారణం చెప్పమానండి. మేము పోలీసులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో పెడతాము. ఆ ఊరు గ్రామ పంచాయతీ ఆఫీస్ మీద మేము కంప్లైంట్ ఇచ్చుకుంటామండి. ఫర్దర్గా మేము హైయర్ అఫీషియల్స్ని